తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతను అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించింది. 60 అలైవ్ అనే రాష్ట్ర వ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు ప్రమాదాల నివారణ ప్రణాళికలను చూసి అభినందించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఒక యుద్ధం కంటే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఒక జాతీయ సమస్యగా మారిందన్నారు. దేశంలోనే ప్రతి నిమిషానికి రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా తమ బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారు. ఇది సమాజానికి తీవ్రమైన నష్టమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థి దశలోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి, మైనర్కు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధునిక విధానాలు పోలీస్ శాఖను సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక డిస్కౌంట్లు వద్దు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ హత్యల కంటే పెద్ద సమస్యగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ వ్యవస్థను 6 వేలుగా మార్చాలని, సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి బలోపేతం చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాలను ఆటోమేటిక్గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుండి కట్ చేయాలా చర్యలు. నోట్ దిస్ పాయింట్. బ్యాంకు ఖాతా నుంచి డైరెక్ట్గా మీకు ఈఎంఐలు ఎట్టా కట్ అవుతాయో ఆ విధంగా కట్టేలాగా చర్యలు తీసుకోవాలని ఆలోచించారు. చలాన్లపై డిస్కౌంట్లు అసలు వద్దన్నారు. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేసి సిగ్నల్స్ ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన పెంచాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదే మీరు తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు మీరు సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంచెం మీ మీద గురైతే పెట్టారు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆటోమేటిక్గా చలాన్లు అనేవి వస్తాయి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు సేఫ్గా ఉండండి, తద్వారా సమాజానికి కూడా పాటుపడండి అనేది ఒక వ్యూ అయితే, ఒక దారినైతే సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. 100% దీని అందరూ కూడా స్వాగతించాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది.